గమనిస్తే ఆదాము హవ్వలు తండ్రితో సరైన రిలేషన్షిప్ లేదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు కూడా మారిపోయాయి. కాబట్టి మనము తండ్రితో మనకున్నటువంటి రిలేషన్షిప్ను మనం లేదంటే ఆ సపరేషన్ అనేది లేకుండా మనం ఉంటే మనం ఆయన నుంచి వచ్చేటువంటి ఆ విధమైనటువంటి సప్లై ఏదైతే ఉంటుందో, ఆ జ్ఞానం అయితే ఏదైతే ఉంటుందో, ఆ శక్తి ఏదైతే ఉంటుందో, ప్రతి ఒక్కరూ ఆ యొక్క దేవునితో అంటుకట్టుబడేటువంటి విధానం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఎవరైనా మనం మంచిగా దేవుని యొక్క విధానాన్ని చూపించేదానికి, మన ఆత్మఫలం ఫలించడానికి దేవుడు సహాయం చేశారు. కాబట్టి ఇక్కడ ఈ రిలేషన్షిప్ అనేది సపరేషన్ గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఆదాము హవ్వ మనం గమనిస్తే ఆదాము మొదట్లో జరిగిన పరిస్థితి ఏంటంటే దేవుడి నుంచి ఇదైపోయాడు. అప్పుడున్న ఏమంటారు ఆదాము ఆ తోట నుంచి బయటకు వచ్చేసాడు. సో అక్కడ ఏం జరిగింది, మొదట తండ్రితో సపరేషన్ అయింది. లేదంటే మనం కూడా దేవునికి దూరం అయితే అప్పటి నుంచి మనకు సమస్యలు రావడం అనేది మనం కూడా గమనించాలి. కాబట్టి సపరేషన్ అనేది లేకుండా మన దేవుడి చింత ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేయగాక.